వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చికెన్ పకోడాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ పీసెస్ని నీట్గా వాష్ చేసేసి సాల్ట్ వాటర్లో 1 గంట లేదు అంటే అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి. తర్వాత వాటర్లో నుంచి తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ 1 కిలో తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అలా వేసుకోండి గరం మసాలా, 1/2 స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్, లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి. లెమన్ ఇక్కడ 1 హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను. చిన్నదైతే కొంచెం ఫుల్ లెమన్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2-3 మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బియ్యపిండి వేసేసుకొని పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, ఎందుకంటే పీసెస్ అంటుకుపోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అవసరమైతే కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ వేసాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇలా డీప్ ఫ్రై చేసే ముందు ఈ పౌడర్స్ వేసేసి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఎక్కువ మరీ ఆయిల్ హీట్ అయ్యి ఉండకూడదు, అలాగని తక్కువ హీట్ అయ్యి ఉండకూడదు. ఇలా కొంచెం సపరేట్గా పీసెస్ని వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు పీసెస్ వేసేసుకోవాలి. మరి ఎక్కువ పీసెస్ వేయకుండా మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మరి ఎక్కువ వేయకుండా పీసెస్ తక్కువ వేసుకోండి, సరిపోతుంది. వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదనమాట. గరిటెతో తిప్పకుండా కాసేపు అలా వదిలేయాలి. లేదు అంటే పీస్కి ఉండే మసాలా అంతా సపరేట్ అయిపోతుందన్నమాట. మీరు ఒకవేళ స్టార్టింగ్లో సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలని చెప్పాను కదా, అలా టైం లేని వాళ్ళు డైరెక్ట్ ఇలా మ్యారినేట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసే ముందు మిగతా పౌడర్స్ చూపించాను కదా, అవి కలుపుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. అలా ఏ చికెన్ రెసిపీ ఏది చేసినా కూడా సాల్ట్ వాటర్లో 1 అవర్ లేదు అంటే హాఫ్ అన్ అవర్ నానబెడితే ఆ చికెన్ రెసిపీస్ చాలా బాగుంటాయి అన్నమాట, జ్యూసీగా వస్తాయి. చూసారు కదా, చికెన్ పకోడాని ఇలా చేసేసుకోండి ఒకసారి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.